హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే క్యారెట్ మిల్క్ షేక్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంతో టేస్టీగా ఉండి అలాగే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మరి క్యారెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో ఇవాళ వీడియోలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసినటువంటి క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. ఒకవేళ కుక్కర్ లేకపోతే మీరు గిన్నెలో అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఒక 10 నుంచి 12 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే తొక్క ఒలిచినటువంటి 2 యాలకులు అందులో మొత్తం తొక్కతో పాటుగా వేసేసుకోవచ్చండి. ఉడికాక మనం తీసేసుకోవచ్చు. ఒక 3 నుంచి 4 స్పూన్ల పంచదార, ఒక అర గ్లాస్ వాటర్, ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మనం ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు క్యారెట్స్ని ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా కంప్లీట్గా దిగిందా లేదా అని చూసుకొని మూత తీసి మనకి ఈ మిశ్రమం, ఈ ముక్కలు అలాగే నీరు అంతా కూడా పూర్తిగా చల్లారే వరకు చల్లార్చుకుని తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాలకుల్లో వేసినటువంటి గింజలు మాత్రమే ఉంచి తొక్కల్ని తీసేస్తున్నానండి. ఈ నీళ్లతోటి ఇప్పుడు ముందుగా మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పేస్ట్ అనేది మనకి చిక్కగా అనిపిస్తుంది కాబట్టి ఒక పావు కప్పు పాలు అనేవి ఇందులో కలుపుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు తయారైనటువంటి ఈ పేస్ట్ని మీరు ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో సరిపడినన్ని పాలు, ఎన్ని పాలు కలుపుకుంటే మనకి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మనకి మిల్క్ షేక్ తాగే కన్సిస్టెన్సీ ఎలా అయితే ఇష్టపడతామో ఆ విధంగా వచ్చే వరకు మీ రుచికి తగినట్టుగా పాలను అనేవి కలుపుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసి పైన జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసి ఇచ్చారంటే ఎంత కమ్మగా ఉన్న మిల్క్ షేక్ అసలు బయట ఇంతవరకు మనం తాగలేదని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.